జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే 5 సూచనలు ఇవే. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెను దరిద్ర దేవత అని, జ్యేష్ఠ దేవత అని, అలక్ష్మి అని అంటారు. లక్ష్మీదేవి, అలక్ష్మి ఇద్దరూ కూడా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటారు. సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారము పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు అలక్ష్మి. పాలసముద్రాన్ని మదించినప్పుడు దరిద్రదేవత పుట్టింది. దరిద్రదేవత తర్వాత హలాహలం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని వివాహం చేసుకోవాలని విష్ణువు అనుకుంటాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దదైనటువంటి సోదర వివాహం జరిగిన తర్వాత తన వివాహము చేసుకుంటానని అంటుంది. దీంతో లక్ష్మికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనము ఉండదు. ఆమెను పెళ్లాడడానికి ఎవరూ అంగీకరించరు. చివరికి ఉత్తరక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. లక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. ఇంటిలో పేదరికము తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ఎప్పుడు ప్రయోజనము అనేది ఉండదు. ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు. అక్కా చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు. వాళ్ళిద్దరూ ఒక చోట కలిసి ఉండరు. మరి ఇంట్లో దరిద్రదేవత ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రియమైన మిత్రులారా, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేస్తారని ఎంతగానో ఆశిస్తున్నాము. దరిద్ర దేవత ఉంటే మనకు కనిపించే మొదటి సూచన ఏమిటంటే ఎవరు ఎప్పుడూ నీరసంగా ఉంటారు, ఓపిక లేనట్టు ఉంటారు, ఏ పనిని తొందరగా చేయరు, నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తూ ఉన్నాము అన్నట్లు చేస్తూ ఉంటారు. అలాంటి ఇంట్లో దరిద్ర దేవత అనేది తాండవిస్తూ ఉంటుందండి. ఇక రెండవ సూచన ఏమిటంటే ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసము అనేది ఏ ఇంట్లో ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు వినరు, మొండి చేస్తూ ఉంటారు, పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు, పెద్దల పట్ల గౌరవము అనేది చూపించరు. ఇదే దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ అతి ముఖ్యమైన సూచన. ఇక మూడవ సూచన ఏమిటి అంటే ఆడవాళ్ళు వట్టిగానే ఏడవడం. ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోనే ఆడవారు చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటారు. చిన్న చిన్న మాటలకే అకారణంగా ఏడ్చేస్తూ ఉంటారు. అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తుంచుకోండి. ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతము. ఇక నాలుగవ సంకేతము ఏమిటి అంటే అన్నము, పప్పు తరచుగా మాడిపోవడము. ఎవరింట్లో అయితే పదే పదే అన్నము అనేది మాడిపోతూ ఉంటుందో, పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని మనము అర్థము చేసుకోవాలి. చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చింది అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. దరిద్రదేవత ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ అది అలా కూరలో పప్పు మాడిపోయేలాగా చేస్తుంది. అది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే మనకి నాలుగవ సంకేతం. ఇక ఐదవ సంకేతము ఏమిటి అంటే దుర్వాసన. కొంతమంది ఇళ్లల్లో ఒక రకమైనటువంటి బూజుల వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా శుభ్రం చేసిన ఆ వాసన అనేది పోదు. ఆ ఇంటికి ఇలా దుర్వాసన రావడము అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతము.
దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వల్ల మనం ఎప్పుడూ కూడా సంతోషంగా అనేది ఉండలేమండి. ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. మరి దరిద్ర దేవతలను బయటికి పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను కూడా పాటించాలి కదండి. ఆ చిట్కాలు ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా స్నానం చేసిన తరువాత చిటికెడు నీటిలో పసుపును స్నానం చేసేంత చిటికెడు నీటిలో పసుపును కలిపి ఆ నీటిని అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి వస్తుంది. అలాగే నెలకు ఒకసారి బూజు దులిపి ఇల్లు అనేది శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల దరిద్రదేవత ఇంట్లో నుండి పారిపోతుందండి. ప్రతిరోజు కూడా అగరబత్తులు వెలిగించండి. దీంతోపాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒకసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలి పారిపోతుందండి. ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఇటువంటి చిట్కాలను పాటించినట్లయితే తప్పక దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసలు ఏ పనులు చేయడం మన ఇంట్లోకి దరిద్రదేవత ఆకర్షించబడుతుంది అనే విషయాన్ని కూడా మనము తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అవి చిన్నవే కదా అని తేలిగ్గా తీసుకుంటూ ఉంటాము. కానీ అవే మన పాలిట శాపంగా మారుతాయి. మన ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకోవడానికి కారణము అనేది అవుతాయి. తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు కూడా నిద్రించకూడదు. చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారినా కూడా తర్వాత సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు కూడా పడుకుంటూనే నిద్రిస్తూనే ఉంటారు. అలా చేస్తే దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడకుండా ఉండాలి అంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లాలి, ముగ్గు పెట్టుకోవాలి. సూర్యుడు వచ్చాక కల్లాపు చల్లితే సూర్యుడికి ఆగ్రహము వస్తుంది. అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడము కూడా అస్సలు మంచిది కాదు. కనుక ఇంటి వైపు చూడకుండా ఉండాలి అంటే ఉదయాన్నే నిద్ర లేవడము అలవాటు అనేది మనము చేసుకోవాలండి. సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి అనేది జరుగుతుంది. లేకపోతే దరిద్రదేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. మీకు ఇబ్బందులు అనేవి తప్పక ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత చక్కగా దుప్పటిని మడతపెట్టి శుభ్రంగా అక్కడ పెట్టాలి. ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పట్టకుండా వదిలేస్తారో ఇంట్లోకి దరిద్రదేవత ఆకర్షించబడుతుందండి. అందుకే మంచము దుప్పటి మడత పెట్టాల్సిందే. మంచం మీద ఉన్న దుప్పటిని తీసి మడత పెట్టవలసిందే. భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు, అలాగే ఉంచకూడదు. తొందరగా దాన్ని శుభ్రం చేసుకొని తినాలి. తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్రదేవత కూడా వాటితో పాటు అలాగే కూర్చుంటూ ఉంటుందని నమ్మకం. దరిద్రదేవత ఆకర్షించబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలు కూడా అవుతారు. అలాగే దరిద్రదేవత మన ఇంట్లో ఈ వైపు ఆకర్షింపబడకుండా ఉండాలి అంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత స్నానం చేయాలి. కాళ్ళ మీద పోసుకుంటే దరిద్రం పోతుంది. అలాగే వంటగదిలో ఉండే మన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకూడదు. చీపురును నిలబెట్టరాదు. సాయంత్రం పూట పడుకోకూడదు. సాయంత్రం ప్రదోషకాలంలో గొడవలు అస్సలు పడకూడదండి. అలాగే లక్ష్మీదేవి ఇంట్లో వెళ్ళిపోవడానికి కారణాల గురించి తెలుసుకుందాము. కొందరు ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోరు. శుభ్రంగా లేకపోవడం వల్ల దరిద్రం పట్టుకోవడమే కాకుండా అనారోగ్యం పాలు కూడా అవుతారు. రోజు వాడే
మంచము పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి. మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలి. రాత్రిపూట శుభ్రపరిస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారండి. కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకొని వదిలివేస్తూ ఉంటారు. ఇలా చేయరాదు. ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. దీనివల్ల కూడా దరిద్రము అనేది మనకి తాండవిస్తూ ఉంటుంది. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఉత్తరములలో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదము అనేది ఉంది. శాస్త్రం ప్రకారము సంధ్యావేళలో కూర్చోకూడదు. ఇలా చేయడం కూడా పరమ దరిద్రము. మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందండి. సుమంగళి స్త్రీలు పాపిట బొట్టు ధరించండి. పురుషుడు ఉదయం లేవగానే బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతికి ఇచ్చేసి అవసరాన్ని బట్టి మీరు మళ్ళీ తీసుకోండి. ఈ విషయంలో ఎందుకు, ఏమిటి, ఎక్కడివి అని భార్యలు అడగకండి. భర్త బయటకి వెళ్ళే ముందు పొరపాటును కూడా ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడు వస్తారు అని అడగకండి. వెళ్ళే పనిలో ఆటంకము అనేది తప్పకుండా ఏర్పడుతుంది. ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు, గాజులు ధరించండి. దీనివలన పెళ్లి తర్వాత గౌరవప్రదమైన కుటుంబము అనేది లభిస్తుంది. మంచి అలవాట్లు అలవరుచుకుంటే జీవితం ఎంతో హాయిగా సుఖ సంతోషాలతో సాగుతూ ఉంటుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.